1, 2, 3 start. నంద్యాల జిల్లా నంద్యాల పట్టణ వాస్తవులు భారద్వాజ గోత్రోద్భవులు మహారాజశ్రీ కృష్ణమూర్తి గారి ధర్మపత్ని శ్రీమతి పి గీతాలక్ష్మి గారుల కనిష్ట కుమారుడు చిరంజీవి అఖిల మరణకు చిత్తూరు జిల్లా చిత్తూరు పట్టణము దుర్గానర్గాల వాస్తవులు కౌండిన్యస్తి గోత్రోద్భవులు మహారాజశ్రీ లక్ష్మీ సుమల గారి ధర్మపత్ని శ్రీమతి ఉమామేశ్వరి గారుల జ్యేష్ఠ పుత్రిక చిరంజీవి లక్ష్మీ సౌభాగ్య గాయత్రి రంజన్ కన్యారత్నం ప్రసంగి చిత్తూరు పట్టణము నిర్వాణందు గల శ్రీ బాలాత్రి కళ్యాణ మండపమున ఇక్కడ వివాహం జరిగినట్టుగా దైవత్వం చేత వేద పంతుల చేత పెద్దలు తెచ్చుకుంటే శుభముహూర్త లగ్న పత్రిక. బాగుంది, సూపర్. ఓకే, నానాస్ బాగుందా? బాగుంది. థ్యాంక్ యూ. టైం అవుతుంది, వచ్చేసే ఇంకా. కాదు, లేడీస్ ఫస్ట్ కదా, మీరు చేయండి ఫస్ట్. నో జెంట్స్ ఫస్ట్ ఈసారి చెప్పాలి ఖచ్చితంగా. ఫ్రేమ్ లో మీరు కనపడట్లేదు, అందరు కనపడుతున్నారు, నువ్వు ఒకదానిమే కనపడాలి. ఓకే, సరే, ఓకే. లవ్ యూ గాయత్రి. రిప్లై ఇవా? లవ్ యూ టు శ్రీవారు. ఫస్ట్ గాయత్రి ఫోటో మా మమ్మీ గారు చూపించారు. ఎందుకో అనిపించింది తనే నా వైఫ్ అవుతుందేమో అనిపించి. పెద్దగా మ్యాచెస్ కూడా చూడలేదు, 1 or 2 చూసాము. దాంట్లో ఇదే ఫస్ట్ నేను చూసిన ఫోటో. సో తర్వాత గాయత్రి వాళ్ళ ఫాదరే ఫాలో అప్ అయ్యారు. సో వన్ స్టెప్ అంతా ఆటోమేటిక్గా తెలియకుండా అదే అన్ని ముందుకు వెళ్ళిపోయింది. నేనైతే తల ఉంచుకొనే ఉన్నాను, ఎత్తలేదు కనీసం. ఫోటోలో చూసిందే మళ్ళీ దించిందని అదే దించుకొనే ఉన్నింది. అదైతే నేను ఎత్తలేదు. మళ్ళీ కలిసి మాట్లాడినప్పుడే కొంచెం ఎత్తి మళ్ళీ తల దించేది, మాట్లాడేది తల దించేది, అట్లా అయింది. పెళ్లి చూపులు రొమాంటిక్ మూమెంట్. సో చాలా షైగా ఫీల్ అయ్యాం. ఇద్దరం షైగానే ఉన్నాము. ఎంగేజ్మెంట్లో నౌ ఐ థింక్ వి గాట్ సమ్వాట్ క్లోజ్. పెళ్లి చూపులు అన్నీ కన్ఫర్మ్ అయ్యాక బెంగళూరులో ఒకసారి మీట్ అవ్వడానికి
వచ్చాము. సో తను ఫ్రాగ్ వేసుకొచ్చింది. సో ఫస్ట్ మేము బనశంకరి టెంపుల్కి వెళ్ళాము. అదే కొంచెం టెన్షన్ అంతా స్ట్రెస్ అంతా అయ్యో ఎట్లా ఏంటో అనేసి అర్థం కాలేదు. మళ్ళీ పోతా మంచిగా మాట్లాడుకుంటూ మంచిగా తిని సో ఒకసారి తన చేపట్టుకున్నాను. సో అప్పుడు ఇంకా ఏం వరల్డ్ మొత్తం మర్చిపోయా. సో అదే కొంచెం భయంగా, అదే ఫస్ట్ ఫీలింగ్ అంటారు కదా, సో అలా ఫీల్ అయ్యాను అనమాట. ఇంకా అప్పుడు అలా రోడ్ క్రాస్ చేసి అలా కాసేపు వాక్ చేసుకుంటూ వెళ్ళాము. సో ఇంకా మళ్ళీ మెట్రో దగ్గరకు వచ్చాం. మెట్రో ఎక్కి వెళ్ళిపోయినాం. ఎలా బాయ్ చెప్పాలో కూడా తెలియదు. సో ఇప్పుడే ఇంకా ఒక్కొక్కటి స్టార్ట్ అవుతుంది. సో ఏది ఇంకా అట్లే ప్రేమలో అట్లే మునిగి తేలాలని అనుకుంటున్నాను నేనైతే కంప్లీట్గా. ఫంక్షన్లో అనేసి అనుకోలేదు యాక్చువల్లీ, ప్రైవేట్గా చెప్దామనేసి అనుకున్నా నేనైతే, ఫంక్షన్లో అనుకోలేదు. లేకపోతే పెళ్లి రోజు చెప్దామనేసి అనుకున్నా పెళ్ళికి ముందు. అదే ఇంకా అంతా ఒక నెలలో అంతా అయిపోతుందంటే ఒక పక్క ఇల్లు వదిలి వెళ్ళాలంటే ఒక పక్క బాధగా ఉంది, ఇంకొక కొత్త లైఫ్ స్టార్ట్ చేస్తున్నా అని థ్రిల్లింగ్గా కూడా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్రిల్ అయితే బాగుంది నాకు ఇప్పుడు. అన్ని రోలర్ కోస్టర్ రైడ్స్ లానే ఉన్నాయి నాకైతే. సో ఎందుకంటే ఎంగేజ్మెంట్కి పెళ్ళికి ఒక 20 days 28 days అంతే గ్యాప్ ఉంది. సో ఆ గ్యాప్లో అంటే ఇంకో కొత్త అంటే అదే ఎక్స్పెక్ట్ ద అన్ఎక్స్పెక్టెడ్ అంటే ఇదేనేమో, నాకు తెలీదు అట్లా. సో కొంచెం థ్రిల్లింగ్గా, స్ట్రెస్గా, ఎమోషనల్గా అన్నీ లాక్ అయి ఉందన్నమాట.